సార్ ఈ వీక్‌లో చూసుకున్నట్లయితే మొత్తం మార్కెట్ కొంచెం బేరిష్‌గానే కనిపించింది. సో, ఈ రోజు గనుక నిఫ్టీ మొత్తం 150 పాయింట్స్ అనేది తగ్గుముఖం పడిపోయింది. సో, ఓవరాల్‌గా చూసిన తర్వాత మీకేమనిపించింది? సో, మార్కెట్‌లో కొంతవరకు ప్రాఫిట్ బుకింగ్ యాక్టివిటీ అయితే కనపడుతుంది. సో, మనం 2 వారాల క్రితమే పైకి వెళ్ళినప్పుడు కొద్దిగా రెసిస్టెన్స్ ఉంటుంది అని చెప్పేసి నాకు తెలిసి ఇది మూడో శుక్రవారం మాట్లాడటం మనం. గత 2 శుక్రవారాలు కూడా చెప్పాం. పైన మనకి హయ్యర్ సైడ్ వెళ్ళినప్పుడు కొద్దిగా సెల్లర్స్ అనేవాళ్ళు సహజంగా ఉంటారు. లోవర్ సైడ్‌లో ఆల్రెడీ అంటే మార్కెట్ చాలా కరెక్షన్ జరిగింది కాబట్టి లోవర్ సైడ్‌లో బయింగ్ చేసిన వాళ్ళందరూ కూడా పైకి వెళ్ళే కొద్దీ సహజంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పొజిషన్స్‌ని కట్ ఆఫ్ చేసే ప్రయత్నం చేస్తారు. దాంట్లో భాగం కింద సహజంగానే కొంతవరకు మనకి మార్కెట్‌లో ప్రాఫిట్ బుకింగ్ రావటం అనేది సహజం. సో, ఆ బేసిస్‌లోనే మనం గతంలో ఉన్నటువంటి హైస్ దగ్గరికి వెళ్ళినప్పుడు సెల్ ఆఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ రెసిస్టెన్స్ ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుకున్నాం. అంటే ఇప్పుడు రీసెంట్ ట్రెండ్ గత అక్టోబర్ 1 నుంచి అంటే ఒక రకంగా చెప్పాలి అనంటే ఈ నెలాఖరి. సో, ఈ 1 మంత్ మొత్తం కూడా ప్రాపర్ అప్ ట్రెండ్ మెయింటైన్ చేసింది మనకి మార్కెట్ అనేది. అప్ ట్రెండే అప్ ట్రెండ్ మెయింటైన్ చేసింది. 1 మంత్ మొత్తం కూడా మంచి అప్ ట్రెండ్ మెయింటైన్ చేసింది. సో, కరెక్ట్‌గా చెప్పాలంటే ఈ నెల మొత్తంలో మార్కెట్ మనకి హియర్ అండ్ దేర్ 4.5% 1100 పాయింట్ల వరకు కూడా ఈ నెల మొత్తంలో మనకి రిటర్న్స్ ఇచ్చింది మార్కెట్. ఈ వారంలో మాత్రం స్లైట్‌గా మనకి ప్రాఫిట్ బుకింగ్ అయితే కనిపించింది. మనకి మార్కెట్ హియర్ అండ్ దేర్ 73 పాయింట్స్ ఈ వారం మొత్తంలో పడి 0.28% కరెక్షన్ జరిగింది. సో, జరిగిన కరెక్షన్ అంతా కూడా మేజర్‌గా ఇవాళ వచ్చినటువంటి కరెక్షన్ 0.6% మందం 155 పాయింట్స్ మందం మనకి నిఫ్టీలో ఈ రోజు పర్టికులర్‌గా కరెక్షన్ అనేది అయితే కొద్దిగా యాక్సిలరేట్ అయినట్టుగా కనిపిస్తుంది. ఓకే. సో, ఈ 1 మంత్ ట్రెండ్ కొంతవరకు మనకి అప్ ట్రెండ్‌లో అయితే మెయింటైన్ చేస్తుంది. అప్ ట్రెండ్ అనేది నెక్స్ట్ మంత్ కూడా కంటిన్యూ అవుతుందా? లేదా? అనేది మాత్రం మనకి నెక్స్ట్ రాబోతున్నటువంటి ఈ వీకెండ్‌లో ఏమన్నా మనకు అప్డేట్స్ రాబోతున్నాయా? ఇటువంటివన్నీ కూడా మనం పరిగణిస్తూ ఉండాలి. సో, సహజంగా ఏమవుతుంది అనంటే మార్కెట్ మనకు నెల మొత్తం కూడా పాజిటివ్‌గా ఉన్నప్పుడు యూజువల్‌గా ఫ్యూచర్ పొజిషన్స్‌లో ఆల్రెడీ ఎవరెవరైతే ప్రాఫిటబుల్‌గా ఉంటారో వాటిని క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక రకంగా మనం కైండ్ ఆఫ్ థింగ్. సో, ప్రాఫిట్ బుకింగ్ చేస్తూ ఉంటారు. ఒకటి నెల మొత్తం మంచి ప్రాఫిట్స్‌లో ఉంది. అండ్ దాంతో పాటుగా మార్కెట్ దాని యొక్క బాటమ్స్ నుంచి ఆల్ టైమ్ హై వరకు కూడా ట్రావెల్ అయింది. సో, ఇన్ జనరల్‌గా ఎవరెవరైతే ప్రాఫిటబుల్‌గా ఉంటారో స్వింగ్ ట్రేడర్స్ పర్టిక్యులర్‌గా ఇటువంటి వాళ్ళందరూ కూడా ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు కాబట్టి మార్కెట్‌లో దానికి అనుకూలంగానే మనకి సెల్ ఆఫ్ అనేది అయితే ట్రిగ్గర్ అయింది. ఓకే. సో, యాస్ ఆఫ్ నౌ మనం అప్ సైడ్ రెసిస్టెన్స్‌ని అయితే హియర్ అండ్ దేర్ అంతే మెయింటైన్ చేస్తున్నాము. అంటే 26,000 నుంచి 26,108 కొంచెం తగ్గించాము ఆ రేంజ్‌ని. అంటే రీసెంట్‌గా ఫార్మ్ చేసినటువంటి హైని గనక మార్కెట్ బ్రేక్ చేసినట్లయితే కనుక మేబీ అప్పుడు ఫార్మ్ అయ్యేటువంటి ప్రైస్ యాక్షన్‌ని బేస్ చేసుకొని మార్కెట్ పైకి వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. సో, ఎండ్ ఆఫ్ ద డే మార్కెట్ పైకి వెళ్ళాలి అనంటే ఫండమెంటల్ యాక్టివిటీస్ కూడా దానికి అనుకూలంగా సపోర్ట్ చేయాలి. అవును. అండ్ నిన్న కూడా మనకి యూఎస్ మార్కెట్స్‌లో కొంతవరకు సెల్ ఆఫ్ అయితే కనిపించింది. సో, బేసిక్‌గా నిన్నటి వరకు కూడా ఆల్ టైమ్ హైస్‌ని కొట్టుకుంటూ వెళ్తుంది మన యూఎస్ స్టాక్ మార్కెట్ కూడా. కాకపోతే నిన్న కొంతవరకు ప్రెషర్ అనేది మనకి యూఎస్ స్టాక్ మార్కెట్‌లో కూడా కనిపించటము మనకి డెఫినిట్‌గా దాని యొక్క స్ప్రెడ్ ఓవర్ ఇండియా మీద కూడా పడతది. నిన్న నాస్డాక్ దాదాపుగా 1.5% కరెక్ట్ అయింది. S&P 500 1% వరకు కరెక్ట్ అయింది. డౌ జోన్స్ కూడా దాదాపుగా 0.23% కరెక్ట్ అయింది. సో, బేసిక్‌గా ఇక్కడ ఆల్రెడీ కరెక్షన్ జరిగింది కాబట్టి దాని యొక్క ఇంపాక్ట్ మన ఇండియా మీద కూడా స్పిల్ అయింది.